హాయ్ ఫ్రెండ్స్, మహబూబాబాద్ జిల్లా గ్రామం ఇన్గుర్తి, మండలం ఇన్గుర్తి ఫ్రెండ్స్, మరియు గ్రామం నాగారం ఫ్రెండ్స్. నాగారం ముత్తెలమ్మ బోనాలు ఫ్రెండ్స్. ఏటేటా 7 ఊర్లు అనగా ఒక్కొక్క గ్రామము ఒక్కొక్క సంవత్సరము మరియు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు ఫ్రెండ్స్. ఈ ఊరు ప్రత్యేకత ఏంటంటే, ఈ ఊరు ముత్తెలమ్మకు 7 ఊర్ల గ్రామాలు ఒకటేసారి జాతర చేస్తారు ఫ్రెండ్స్. మరియు గ్రామస్తులు కోరికల మేరకు అమ్మవారు వారు కోరిన కోరికలు నెరవేరుస్తుంది ఫ్రెండ్స్. ఒకటి, మరియు గ్రామంలోనికి చీడపీడలు అనారోగ్యాలు రాకుండా అమ్మవారు సంరక్షిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సాయంత్రం వేళలో అమ్మవారు గ్రామ సంచారణ చేస్తుందని మరియు అమ్మవారు తిరుగుతుందని ప్రజలు ముఖ్యంగా నమ్ముతారు ఫ్రెండ్స్. మరియు ప్రజలు ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, పాడి పంట సమృద్ధిగా పంటలు పండుతాయని ప్రతి 7 ఊర్ల గ్రామ ప్రజలు ఒకటే సంవత్సరం రోజు ఈ రోజున ప్రతి సంవత్సరం జాతర చేస్తారు ఫ్రెండ్స్. చిన్నలు, పెద్దలు, గ్రామస్తులు, వృద్ధులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క అమ్మవారు బోనాలలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారు ఫ్రెండ్స్. ఆటలు పాటలు సంతోషాలతో సాయంత్రం వరకు వారి యొక్క సంతోషాలను, అనుభవాలను పంచుకుంటారు ఫ్రెండ్స్. మరియు పోతరాజుకు శాఖలు, పసుపు కుంకుమ సమర్పిస్తారు ఫ్రెండ్స్. అమ్మవారికి చీరలు, పట్టు వస్త్రాలు వంటివి సమర్పిస్తారు ఫ్రెండ్స్. నా యొక్క వీడియోలు మీకు నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు ఫ్రెండ్స్. ఇది సింహద్వారము ఫ్రెండ్స్. నాగారమ్మ ముత్తెలమ్మ గుడికి తూర్పు దిశగా ఉన్న ద్వారం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, స్థానికులు స్థానికులు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పిస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడే అక్క హాయ్ ఫ్రెండ్స్, దీన్ని అమ్మవారి పట్నం అంటారు ఫ్రెండ్స్. ముత్తెలమ్మ పట్నం. హాయ్ ఫ్రెండ్స్, మహబూబాబాద్ జిల్లా ఇన్గుర్తి గ్రామంలో ఇన్గుర్తి మండలం నాగారంలోని ముత్తెలమ్మ బోనాలు ఫ్రెండ్స్. అక్కడ ఉన్నది ఎదురుగా పట్నం ఫ్రెండ్స్. అమ్మవారు అందులో పూజ పెడతారు ఫ్రెండ్స్. కోరికలు తీరుస్తుంది అమ్మవారు. ఎలాంటి రుగ్మతలు ఉన్నా, ఎలాంటి జబ్బులు ఉన్నా, ఇలా అంటు రోగాలు రాకుండా ప్రతి సంవత్సరం మరియు సంవత్సరానికి ఒకసారి బోనాల జాతర చేస్తారు ఫ్రెండ్స్.
చెప్పండి. నాగారం ముత్యాలమ్మ తల్లి టెంపుల్ ఉంది. ప్రతి ఊరు నుండి, ప్రతి విలేజ్ నుండి 30-40 ఊళ్ళ నుండి ఇక్కడికి బోనాల పండుగ చాలా దిగ్విజయంగా చేస్తారు. అమ్మవారికి కోరిన కోరికలు తీసుకుని మొక్కుల వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆత్మశాంతులు వాళ్ళకి సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి ప్రదక్షిణ చేసి బోనాలు అర్పించి ప్రసాదం అర్పించి వెళ్ళిపోతాం. అలా బోనాలు అమ్మవారికి చెల్లించిన తర్వాత వనములో వివిధ రకాల వంటలు మరియు భోజనాలు తయారు చేసుకొని విశ్రాంతి తీసుకుంటారు ఫ్రెండ్స్. ఆటపాటలతో సంతోషంగా చిన్న పిల్లలు పెద్దలు అందరూ ఇలా వనములో ఉంటారు ఫ్రెండ్స్ సాయంత్రం వరకు. టమాటలు తింటారు, కూర తినదు. టమాటలు భోజనాలు నీళ్ళు ఎట్ట కాల్తాయా అలా నీళ్ళు అయ్యి అయ్యి పెడతారా నాకు లేదా భాగ్యం అంటారా దాని ఏడుంటారు ఈయన పెట్టా చెప్పారన్నా ఒకటే వరుతాల పదవి పదవి
ఉన్నది దగ్గరుండి జోకిచ్చి అందరూ అన్న జోకుతారా ధ్యానం మీద వల్ల ఆయన పెట్టింది ఇప్పుడు చెప్పు అట్లా కాదు ఫస్ట్ నిగుర్తు నుండి ఏట నాగారం బోనాలు 3 ఏళ్ళకి ఒకసారి మంచిగా జరుగుతుంది పండుగ బాగుంటుంది ఎక్కడెక్కడ జనాలు అందరూ వస్తారు పండుగ చేసుకుంటారు పోతారు మొక్కితే బాగుంటుంది నక్షత్రం